నాలాయిర దివ్య ప్రబంధంలోని తిరువాయిమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములు కలిగి ఉన్న ఈ తిరువాయిమొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు 5 పత్తులను చూశాము. ఇప్పుడు 6వ పత్తులో నమ్మాళ్వారు మనకి ఆ స్వామివారి దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ నువ్వు తప్ప రక్షించేవారు ఎవరూ లేరు అని ఆ స్వామివారిని శరణు వేడుకోమని చెబుతూ మానసిక పరిపక్వ స్థితిని ఈ పత్తులో చూపిస్తున్నారు. అంతేకాదు ఈ పత్తులో మంచి చెడు రెండూ కూడా ఆ స్వామియే అని వివరిస్తున్నారు. ఈరోజు తిరువాయిమొళి 6వ పత్తు యొక్క పూర్తి అర్థమును చూద్దాము. తిరువాయిమొళి 6వ పత్తులోని మొదటి భాగము యొక్క అర్థము. మొదటి పాసురము. ప్రతిరోజు ఉప్పు కాలువ దగ్గర మేస్తున్న అందమైన ఓ సరస పక్షుల్లారా, వరిచేలు ఏపుగా పెరిగిన తిరువణ్వండూరు నగరములో నివసిస్తున్న స్వామి చేతిలో చక్రము పండుటదరము కలిగిన నా స్వామిని చూసి చేతులు జోడించి పాపాత్మురాలిని అయిన నా ప్రేమ గురించి కాస్త చెప్పిరారా. రెండవ పాసురం. ప్రేమ నిండిన మృదువైన ఆడపక్షితో కలిసి మేస్తున్న ఓ నల్లని నారపక్షి, యాగములలో గోవేద ఘోష వినిపించే తిరువణ్వండూరు నగరమున ఉన్న నాథుడు ఈ భూమినంతా మింగిన స్వామిని చూసి ఆ స్వామి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ ఈ దీనురాలి గురించి కాస్త చెప్పిరారా. మూడవ పాసురము. గుంపులు గుంపులుగా తిరుగుతున్న పక్షుల్లారా, గొప్ప ఐశ్వర్య సంపద వర్ధిల్లే తిరువణ్వండూరు నగరమున నివసించే స్వామిని, తిరిగే చక్రమును ధరించిన చెయ్యగలిగిన నా స్వామిని, పండుటదరపు నా స్వామిని చూసి వంగి సేవిస్తూ ఈ దీనురాలి దుఃఖము గురించి కాస్త చెప్పిరారా. నాలుగవ పాసురం. దుఃఖమే లేని సంభోగమున మునిగి తేలుతో తిరిగే వయ్యారపు హంసుల్లారా, ఆగని వేదఘోష వినిపించే తిరువణ్వండూరు నగరములో కడలి కాంతి కలిగిన సర్వేశ్వరుడు, గొప్ప మోహనాకారుడు అయిన శ్రీకృష్ణుడు ఆ కమలనాథ స్వామిని చూసి మీ గురించి ఆమె శరీరము శిథిలమై కరిగిపోతున్నది అని కాస్త చెప్పిరారా. ఐదవ పాసురం. ప్రణయ సందేశములను మోసే వయ్యారపు హంసల్లారా, ఒత్తైన ఇసుక తిన్నెలపై శంఖములున్న తిరువణ్వండూరు నగరమున ఉన్న స్వామి, చల్లని పూలతో పాటు తులసిని కిరీటముగా కలిగిన నా స్వామిని చూసి చేతులు జోడించి కీర్తిస్తూ నా గురించి కాస్త చెప్పిరారా. ఆరవ పాసురం. పొన్న చెట్ల మీద నివసించే అందమైన కోకిలలారా, మిమ్మల్ని పొగుడుతూ నేను అర్థిస్తున్నాను. బురదలోని చేపలు తుల్లిపడే తిరువణ్వండూరు నగరమున నిత్య నివాసం ఏర్పరచుకున్న స్వామి, దయ కలిగిన చక్రము అమరి ఉన్న కమలనాథ స్వామిని చూసి నా భ్రమ తీరినట్లు ఏదో ఒక మాటను తెచ్చి నాపై దయ చూపెట్టరా. ఏడవ పాసురం. అందమైన ఓ బుల్లి పిట్ట, ఒత్తైన పూల తోటలు కడలి గట్టున ఉన్న తిరువణ్వండూరు నగరమునకు ఏదో ఒక విధముగా వెళ్ళి నల్లని రంగు శరీరము, ఎర్రని ఆదరము, ఎర్రని కళ్ళు, ఎర్రని చేతులు, ఎర్రని పాదములు, కదిలే అందమైన శంఖ చక్రములతో అక్కడ ఉన్న నా స్వామిని బాగా చూసి నా గురించి ఏదో ఒకటి చెప్పిరావా. ఎనిమిదవ పాసురం. అందమైన ఓ చిట్టి చిలుక, జాజులు, సంపెంగలు, బొగడలు, పొన్నలు చుట్టిన చల్లని తిరువణ్వండూరు నగరములో చల్లని తామర కన్నులతో పొడవైన కిరీటమును ధరించిన ఉన్న స్వామి యొక్క నల్లని మేఘము వంటి దివ్య శరీరమును, 4 విశాలమైన భుజములను, పెద్ద పెద్ద దివ్య పాద పద్మములను చూసి నా గురించి ఏదో ఒకటి చెప్పిరారా. 9వ పాసురం. పూలపై తిరిగే హంసల్లారా, తెల్లవారగానే శంఖధ్వని వినిపించే తిరువణ్వండూరు నగరములో నివసించే మాయామోహితుడు అయిన శ్రీకృష్ణుడిని, ఆ ఆశ్రిత వ్యామోహనుడిని, నా స్వామిని చూసి అతి భయంకరమైన ఒంటరితనముతో బాధపడుతూ ఒక పాపాత్మరాలు ఉన్నది అని వివరముగా చెప్పిరారా. 10వ పాసురం. మెరిసే తుమ్మెదల్లారా,
మిమ్మల్ని వేరుగా అర్థిస్తున్నాను. నాకు సరిసాటి ఎవరూ లేరు అని అంటూ యుద్ధము చేసిన రావణాసురుడి కోటను బూడిద చేసి తృప్తిపడి తేటనీటి పంపా నది గట్టున ఉన్న తిరువన్వండూరు నగరమున ఉన్న శౌర్యవంతుడికి నేను ఉన్నాను అన్న ఒక విషయమును చెప్పిరారా. 11వ పాశ్రం యొక్క అర్థము. మెరిసే జంజముతో పొట్టి వామనుడై విశాలమైన ఈ భూమిని తీసుకున్న తిరువన్వండూరు నగరంలోని గొప్ప మాయాలోలుడి దివ్య పాదపద్మముల గురించి కురుకాపురులోని షటగోపులు అనే నమ్మాళ్ళవారు చెప్పిన రాగమయ అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు సన్నని మెరుపు వంటి ఆడవారి మనసును దోచుకునే మన్మధులే అవుతారు. తిరువాయిమొళి 6వ పత్తులోని 2వ భాగం యొక్క అర్థము. మొదటి పాశ్రము. లంకానగరపు ప్రాకారములను సమర్థవంతముగా పడగొట్టిన మాయాలోలుడా, నీ మోసమును బాగా తెలుసుకొని కూడా నేను నీ దయ గురించి ఎదురు చూస్తూ మెరుపు వంటి సన్నని నడుము కలిగిన సాధు స్వభావపు స్త్రీలతో అవమానించబడుతూనే ఉన్నాను. నా బంతిని గచ్చగాయలను నాకు ఇచ్చిపో స్వామి. 2వ పాశ్రం. వేణువును ఊదుతో ఆవుల వెంట వెడుతున్న నిన్ను చూసే భాగ్యము గురించి పెద్ద పెద్ద జడల గోపికలు ఎన్ని నోములు నోచారో ఓ స్వామి. మెరిసే నీ ఎర్రని కన్నులను చూసే భాగ్యము గురించి మేము పూజలు చెయ్యలేక చస్తున్నాము. 3వ పాశ్రము. పోయి నీ మోసము తెలియని వారికి చెప్పుకో. పండిన పండు వంటి ఎర్రని నీ నోరు కనబడక నా విశాలమైన కన్నులు విపరీతమైపోతున్నవి. లోతైన కడలిని చిలికిన వెదురు వంటి భుజముల సర్వేశ్వరుడి దయ్యను పొందినవారు ఎవరున్నారయ్యా. 4వ పాశ్రం. ఆనాడు ఈ 7 లోకములను మింగి పొడవైన మరి ఆకుపై పడుకున్న నీ ఆశ్చర్యకరమైన పనులను మహాదేవతలే ఎరుగరు. ఇక మా వంటి వారికి ఎలా తెలుస్తాయి? ఈటల వంటి నీ విశాల నేత్రములు ఆ ఇసుక దిబ్బల వలె చుట్టి ఉండగా ఆవులను మేపిన నా స్వామి, ఇట్లా ఆటలాడుతూ మమ్మల్ని బాధ పెట్టవద్దు. 5వ పాశ్రం. నీ మోసము గురించి ఈ భూమికి ఆ ఆకాశమునకు అంతా బాగా తెలుసు. నన్ను బాధ పెట్టకు స్వామి. దివ్యకాంతుల చక్రధారి, నీకొకటి చెబుతున్నాను విను. నీ దయను పొందలేని నా మనసు వాడిపోయి ఉండగా తీయని పలుకులు పలికే మా చిట్టి చిలుకతో ఆడకు. 6వ పాశ్రం. విలక్షణమైన నీ దయకు మేము తగమా? అలంకరించిన మా బొమ్మలను తెచ్చి నువ్వు వాటితో ఆడుకుంటే ప్రయోజనమేమున్నది? అందమైన ఈ 3 లోకములలో నీకు పట్టము కట్టిన వారు ఎంతమంది ఉన్నా స్నేహము చేసినది మాత్రము మేము. ఈ పిల్ల చేష్టలు నీకు తగునా? మా పిల్ల మోక జోలికి రావద్దు స్వామి. 7వ పాశ్రం. ఆ కడలిని ఈ భూమిని మింగిన పరమ పావనుడా, ఓ సర్వేశ్వర, మా చేతిలో ఉన్న బొమ్మలను లాక్కోవడం మంచిది కాదు. నీకైనా ఇది తప్పే. నువ్వు మాయ మాటలు చెప్పి మాతో ఆటలాడుకుంటున్నావు. అది చూసి మా సోదరులు అయ్యో పాపము పోనీలే అని అనరు. ఏదో ఒకరోజు కర్రలతో గొడవ పడెదరు. 8వ పాశ్రం. చేతనములను జారిపోనీయకుండా అన్నిటినీ సృష్టించి ఏది అంటని వాడివై లెక్కనేలంత కీర్తి ప్రతిష్టల వెల్లువై వెలిగే జ్యోతి స్వరూపుడవై ఉన్న జ్ఞానస్వరూపుడా, నువ్వు నన్ను నా చెల్లెలను విహరించడానికి రండి అని చెప్పి ఆశ పెట్టగా వచ్చిన మమ్మల్ని ఇలా బంధించి అడ్డగిస్తే సహించి ఏమీ చెప్పకుండా ఎలా ఊరుకుంటాము? విశాలమైన తామర కన్నుల చూపులతో మెరుస్తున్న ముఖముతో మేము వండుకున్న పప్పు బువ్వలను బొమ్మరిల్లును అన్యాయముగా నీ దివ్య పాదములతో పడగొట్టి చిరునవ్వు నవ్వుతున్న నిన్ను చూసి అభిమానముతో మా మనసు లోపలే కరిగిపోతూ నిలవలేకున్నది స్వామి. 10వ పాశ్రం. 21 సార్లు మెరిసే కిరీటము కలిగిన చెడ్డరాజులను నిర్మూలించడానికి జయమునిచ్చే పెద్ద గొడ్డలిని పట్టిన నా స్వామి, మునుపు విశాలమైన ఈ భూమిని సృష్టించి ఇప్పుడు ఈ గొల్లకులమును తరింపజేయడానికి అవతరించిన ఓ నీలమణి మాణిక్య జ్యోతి, గోపికలమై ఉన్న మేము ఎల్లప్పుడూ నీ వల్లనే బాధపడుతూ ఉన్నాము. 11వ పాశ్రం యొక్క అర్థము.
ఒకప్పుడు తన తల్లి యశోదాదేవి చేత వెన్న దొంగ అని పిలిపించుకొని ఉక్రోషముతో ఏడ్చి గెంతిన స్వామి గురించి కురుకాపురిలోని షటకోపులు అనే నమ్మాళ్వారు కీర్తిస్తూ చెప్పిన అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను మంచి స్వరముతో అభిమానముగా చదవగలిగిన వారికి ఏ కొరత ఉండదు. తిరువైమళ్ళి 6వ పత్తులోని 3వ భాగము యొక్క అర్థము. మొదటి పాశ్రము. స్వర్గము నరకము, ఐశ్వర్యము దరిద్రము, ప్రేమ ప్రగ, అమృతము విషము వంటివి అన్నీ అవి ఉన్న ఆ శ్రీమన్నారాయణుడు, అన్ని లోకములలోనూ వ్యాపించి ఉన్న ఆ సర్వేశ్వరుడు, నన్నేలు నా స్వామిని నేను సిరి సంపదలతో కళకళలాడే తిరువిన్నకరము అనే నగరములోని దేవాలయములో ఉప్పిలి అప్పన్న స్వామిగా చూసి తిని. రెండవ పాశ్రం. ఈ ప్రపంచములో కనిపించే సుఖము దుఃఖము, సంతోషము బాధ, ఆగ్రహము అనుగ్రహము, వెలుగు నీడ అన్నీ అయి ఉన్న ఆ శ్రీమన్నారాయణుడు, ఎవరూ తెలుసుకోలేని కష్టసాధ్యపు దుర్లభుడు, నన్నేలు నా స్వామి, నిర్మలమైన అలలతో నిండి ఉన్న మంచినీటి చెరువుల తిరువిన్నకరము అనే దివ్యనగరములో ఉప్పిలి అప్పన్న స్వామిగా కొలువై ఉన్నాడు. మూడవ పాశ్రమం. నగరములు దేశములు, జ్ఞానము అజ్ఞానము, చీకటి వెలుతురు, భూమి ఆకాశము అన్నీ అయి ఉన్న ఆ శ్రీమన్నారాయణుడిని శిఖరపు మేడలు చుట్టిన తిరువిన్నకరము అనే నగరములో కొలువై ఉన్న ఉప్పిలి అప్పన్న స్వామిని పూజించిన వారికి గొప్ప పుణ్యమే కలుగుతుంది. నాలుగవ పాశ్రం. పుణ్యము పాపము, సంశ్లేషణము విశ్లేషణము, జ్ఞాపకము మరుపు, ఉన్నవి లేనివి అన్నీ అయి ఉన్న శ్రీమన్నారాయణుడు, పెద్ద పెద్ద ఎత్తైన మేడలున్న తిరువిన్నకరము అనే నగరములో కొలువై ఉన్న ఉప్పిలి అప్పన్న స్వామి యొక్క కరుణా కటాక్షములను పొందండి. ఐదవ పాశ్రము. మోసము మంచితనము, నలుపు తెలుపు, సత్యము అసత్యము, బాల్యము వృద్ధాప్యము, పాత కొత్త అన్నీ అయి ఉన్న సర్వేశ్వరుడు, ఆ శ్రీమన్నారాయణుడి గురించి ముల్లోకములను ఏలే దేవతలు పెంచిన తోటలకు మించిన తోటలను దృఢమైన కట్టుదిట్టములతో తిరువిన్నకరము అనే మహానగరములో పెంచుతున్నారు. ఆరవ పాశ్రం. ముల్లోకములు వైకుంఠము, ఐశ్వర్యప్రదమైన లక్ష్మీదేవి, దరిద్ర దేవత అయిన జ్యేష్ఠాదేవి, ప్రీతి అప్రీతి, కీర్తి నింద అన్నీ అయి ఉన్న శ్రీమన్నారాయణుడు, భక్తులతో పాటు దేవతలు కూడా సేవించే తిరువిన్నకరములో కొలువై ఉన్న పరంజ్యోతి, ఆ ఉప్పిలి అప్పన్న స్వామి నా మనసులోన నిండుగా చేరి ఉన్నాడు. ఏడవ పాశ్రం. మెరుపు రూపముతోనూ మురికి రూపముతోనూ వైభవముగా నివసించే అంతర్యామిగాను కపటములు చేసే మాయాలోలుడుగా ఉన్న సర్వేశ్వరుడు, ఆ పరంజ్యోతి, ఆ శ్రీమన్నారాయణుడు, తిరువిన్నకరము అనే నగరములో కొలువై ఉన్న ఉప్పిలి అప్పన్న స్వామి యొక్క దివ్యపాద పద్మములను చేరుటయే మన అందరికీ తరుణోపాయము. ఎనిమిదవ పాశ్రము. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ తన దివ్యపాద పద్మములను ఆశ్రయించిన వారిని రక్షిస్తూ తరింపచేసే శ్రీమన్నారాయణుడు, భక్త సులభుడు, నన్నేలు నా స్వామి, దక్షిణ దిక్కున ఉన్న తిరువిన్నకరములో ఉప్పిలి అప్పన్న స్వామిగా కొలువై ఉన్నాడు. తొమ్మిదవ పాశ్రం. నా స్వామి, ముత్యమై ఉన్న నా తండ్రి, అద్వితుడై ఉన్న నా సఖుడు, బంగారపు మణిమయుడై ఉన్న దేవాది దేవుడు, ఆ శ్రీమన్నారాయణుడు, తన దివ్యపాదముల నీడను నాకు ప్రసాదించిన స్వామి, మెరిసే బంగారు గోపురముల తిరువిన్నకరములో తనకు తానే సరిసాటి అయి ఉన్నాడు. 10వ పాశ్రం. నీడ ఎండ, చిన్న పెద్ద, పొట్టి పొడుగు, కదిలేవి కదలనివి అంటూ రకరకాల స్వభావములు కలిగిన వాడై, ఏ స్వభావము లేనివాడై అందరినీ రక్షించే దివ్యపాద పద్మములను కలిగిన స్వామి, ఆ శ్రీమన్నారాయణుడు, తుమ్మిదలు గుంపులు గుంపులుగా ఆడుతూ పాడుతూ తిరిగే తిరువిన్నకరము అనే నగరములో ఉప్పిలి అప్పన్న స్వామిగా కొలువై ఉన్నాడు. 11వ పాశ్రం యొక్క అర్థము. దివ్యపాదములు చాచిన ఆ స్వామి మన కళ్ళ ఎదుటనే ఉన్నాడు చూడండి జనులారా అని అంటూ కురుకాపురిలోని షటగోపులు అనే నమ్మాళ్వారు సారించిన అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలో తిరువిన్నకరము అనే నగరము గురించి చెప్పిన ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు సందేహము లేకుండా ఎల్లప్పుడూ ఆ దేవతలతో సరిసమానమైన గౌరవమును పొందగలరు. తిరువైమళ్ళి 6వ పత్తులోని
నాలుగో భాగం యొక్క అర్థము. మొదటి పాశ్రము. కొండను ఒకదానిని ఎత్తి నీటి మడుగున ఉన్న విషపు నాగుపై కోపగించి గోపికలతో రాసలీలలాడి ఇలా స్వామి చేసిన ఆశ్చర్యకరమైన పనులను వింటూ ఆదిశేషుడిపై పవళించిన ఆ సర్వేశ్వరుడిని విడవకుండా రాత్రనక పగలనక తలచుకుంటున్న నాకు కొరత ఏమున్నది? రెండవ పాశ్రం. మధురమైన వేణువును ఊది గోవులను మేపి అందమైన చేపకన్నుల పూలకొప్పు గోపబాల రాధతో ఆడుతూ ఇలా అనేక రకాలుగా ఆశ్చర్యకరమైన పనులు చేస్తున్న ఆ శ్రీకృష్ణుడి దివ్యలీలలను తలుస్తూ పులకరించిపోతున్న మనసుతో పొద్దు గడుపుకుంటున్న నాకన్నా గొప్ప భాగ్యవంతులు ఈ లోకములో ఎవరన్నా ఉన్నారా? మూడవ పాశ్రం. ఆవులను మేపి తిరుగులేని మల్లయోధులను కొండ వంటి పెద్ద తొండపు ఏనుగును చంపిన శ్రీకృష్ణుడి దివ్యలీలలను తలుచుకుంటూ కాలము గడుపుతున్న నాకు దుఃఖమేమున్నది? నాలుగవ పాశ్రం. నొచ్చుకున్న గోపకాంత యశోదాదేవి రోటికి కట్టగా భయపడి మోసముతో వచ్చిన ఆడది చచ్చునట్లు పాలు తాగినది, శకటము దొర్లున్నట్లుగా విరగతన్నినది. ఇలా దివ్యసుందరుడైన ఆ శ్రీకృష్ణుడి దివ్యలీలలను తలుస్తూ మనసు కరిగి ఆనందముతో కాలము గడుపుతున్న నాకు కావలసినది ఇక ఏమున్నది? ఐదవ పాశ్రం. దేవతలు కోరి ప్రార్థింపగా కారు చీకటిలోన కంసుని చెరలోన పుట్టి ఏడ్చిన బిడ్డడు ఎవ్వరికీ కనపడకుండా గొల్లకులమున చేరి కంసుడు చచ్చునట్లు మోసముతో పెరిగినవాడు నా స్వామి అని తలుచుకుంటూ గడుపుతున్న నాకు దుఃఖమేమున్నది? ఆరవ పాశ్రం. పోరవచ్చిన బకుడిని చీల్చి మూపురుపు ఎద్దులను చంపి ఎత్తైన కురంద చెట్టును విడిచి ఎన్నో పనులను చేసిన స్వామి మాయాలోలుడై విశాలమైన ఈ భూమిని కొలిచిను అంటూ ఆ స్వామి చేసిన ఆశ్చర్యకరమైన లీలలను రాత్రనక పగలనక కీర్తిస్తున్న నాకు మానసిక బాధలు ఏమున్నవి? ఏడవ పాశ్రం. విశాలమైన భూమిపైన ఈ హేయమైన మానవ జాతిలో పుట్టి తన మనసుకు నచ్చినట్లు తిరిగి తన కోపమును తీర్చుకున్న స్వామి వక్షస్థలమున ఉన్న తులసిని కిరీటముగా చేసుకున్న స్వామి చేసే ఆశ్చర్యకరములైన లీలలను తలుచుకునే మనస్సు కలిగిన నాకన్నా గొప్పవారు ఎవరున్నారు? ఎనిమిదవ పాశ్రం. విశాలమైన ఈ భూలోకవాసులు ఆ స్వర్గలోకవాసులు అందరూ ఆశ్చర్యపడినట్లు భయంకరమైన యుద్ధమును చేసి ఆ బాణాసురుడి 1000 చేతులను నరికి పొట్టి బ్రహ్మచారి ఈ భూమిని తీసుకున్న నా స్వామి చేసే మాయలను అనుభవించే మనసు కలిగిన నాకు అజ్ఞానమేమున్నది? తొమ్మిదవ పాశ్రం. ఒకే విధముగా ఉన్న 7 సముద్రములు 7 కొండలు 7 లోకములు వెనుకపడినట్లు రథమును నడుపుతూ పోతున్న మాయాలోలుడు కుడి చేత చక్రము ఎడమ చేత శంఖము కలిగి ఉన్న శ్యామల వర్ణుడి గురించి కలవరించే నోరు కలిగిన నాకు ఈ భూమిపైన ఎదురేమున్నది? 10వ పాశ్రం. ఈ భూమిపైన ఉన్న భారమంతా తొలగిపోవునట్లు సాటిలేని మహాభారత కురుక్షేత్ర యుద్ధము చేయించి ఎన్నో దివ్యలీలలను చూపించి తన దివ్యస్థానమైన ఆ వైకుంఠమునకు వెళ్ళిన దివ్యకాంతుల తేజోవంతుడి దివ్యపాద పద్మములకు కైంకర్య సేవను చేస్తున్న నన్ను కట్టడి చేసేవారు ఎవరున్నారయ్యా? 11వ పాశ్రం యొక్క అర్థము. నోటిలో చూపించి ఉమ్మిన 7 లోకములకు నాయకుడై అంతర్యామి అయి ఉన్న దోషరహితుడు ఆ కేశవుడి దివ్యపాద పద్మములపై కురుకాపురిలోని షటకోపులు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు ఏ దోషము లేని భక్తులే అగుదురు. తిరువైమొళి 6వ పత్తులోని 5వ భాగం యొక్క అర్థము. మొదటి పాశ్రము. కలవకాంతి పూల కన్నుల నిండా నీరు నింపుకుంటూ వెలగట్టలేని గొప్ప మణిమేడలు నిండి ఉన్న తుల్లైవిల్లి మంగళములోని స్వామికి నమస్కరిస్తూ అదిగో తెల్లని కాంతి కలిగిన శంఖచక్రములు విశాలమైన తామర కన్నులు అని పలవరిస్తున్న ఈమెను మీరిక వదిలిపెట్టండి తల్లుల్లారా, ఈమెపై మీరిక ఆశ పెట్టుకోకండి. 2వ పాశ్రం. నిర్వేదమై ఉండిపోయిన ఈమె విక్షశ్రేణుల వారే అని వణుకుతున్న ఆదరముతో నీరు నిండిన కన్నులతో పరవశిస్తూ కరిగిపోతూ ఒదిగిపోతున్నది. ప్రతిధ్వనించే ఉత్సవ సంబర ధ్వనులతో మారుమోగే ఆ తుల్లైవిల్లి మంగళమునకు తీసుకుని పొమ్మని చెబుతున్న ఈమెపై మీరు ఇక ఆశ పెట్టుకోకండి.
మూడవ పాశ్రం. చెరువుగట్లపై ఉన్న గుబురు తోటల తుల్లై విల్లి మంగళమునకు తీసుకొని పొమ్మని బతిమలాడుతూ తన విశాలమైన కన్నుల నిండా నీరు కారుస్తూ ఆ అలల సముద్రమున చేరినది. ఈ భూమి నిండా పెరిగి దిక్కులను కొలిచినది, ఆ ఆవులను మేపినది అంతా కావాలి అని చేసిన పనులే అని అంటూ మృదువైన మాటలను విడిచిపెట్టని ఈమెపై మీరిక అసపెట్టుకోకండి. నాలుగవ పాశ్రం. నేర్చుకునే శాస్త్రములన్నీ ఆ నీల సముద్రవన్నపు శ్రీకృష్ణుడే అని సిగ్గు కొంచెము కూడా లేనిది మనసులోని అభిమానముతో నసుగుచున్నది. కీర్తిగాంచిన చతుర్వేద బ్రాహ్మణులు సుఖించే తుల్లై విల్లి మంగళమును చూసిన వెంటనే తన ఆడుతనమును పూర్తిగా మరిచిపోయిన ఈమె సాంప్రదాయాన్ని అతిక్రమిస్తున్నది. చూశారా తల్లుల్లారా? ఐదవ పాశ్రం. చంచలమైన మనస్సుతో కరిగిపోతున్న ఈ సుందరముఖి తుల్లై విల్లి మంగళమునకు వెళ్ళి ఆభరణ కాంతులతో మెరిసే ఎర్రని తామర కన్నుల స్వామిని చూసినది మొదలు మోహముతో నిండిన మనస్సుతో కన్నీటి దారలలో మునిగిపోయి ఆ దిక్కుకే చూస్తూ నమస్కరిస్తున్నది. ఆరవ పాశ్రం. కనుచూపు మేరకు ఏపుగా పెరిగిన చెరుకుతోనూ వరి ధాన్యముతోనూ ఎర్రతామరులు నిండిన చల్లని తామ్రపర్ణి నది ఉత్తర తీరమున అందమైన తుల్లై విల్లి మంగళమున ఉన్న వైపునకు తప్ప ఈమె మరొక వైపుకు చూడని ఈమె నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆ మణివర్ణుడి దివ్యనామమే అవుతున్నది. ఏడవ పాశ్రం. చూశారా తల్లుల్లారా? అందమైన మెరిసే నెమిలి రంగు వంటి ఈ చిన్నది మన చెయ్యి విడిచిపెట్టినది. ఇప్పుడు తుల్లై విల్లి మంగళము అన్న మాట తప్ప ఎటువంటి మాటలను వినడానికి ఇష్టపడడం లేదు. ఇంతకుముందు ఈమె నోచిన నోముల వల్లనో లేక ఆ మేఘవర్ణుడి మాయ వలన ఏమో ఆ స్వామి పేర్ల గుర్తులు ఈమె పవిత్రమైన నోటిలోనే ఇమిడిపోయి ఉన్నాయి. ఎనిమిదవ పాశ్రం. వేదములలోని దివ్య యాగములతోనూ శ్రీ మహాలక్ష్మితోనూ కలిసి ఉన్న స్వామి ఎంతో హాయిగా సుఖపడే తామరపర్ణి నది ఉత్తర తీరపు గట్టున ఉన్న విశాలమైన తుల్లై విల్లి మంగళమున ఉన్న స్వామిని అందమైన ఈ నల్లని కన్నుల చిన్నది చూసి సేవించినది మొదలు ఓ అరవిందలోచన నా స్వామి అని అంటూ అరుస్తూ బాధపడుతూనే ఉన్నది. తొమ్మిదవ పాశ్రం. చెట్లు చేమలు కూడా అయ్యో అని బాధపడేటట్లు కన్నీరు కారుస్తున్న ఈమె గుర్రము నోటిని చీల్చిన కేశవుడే ఈ తుల్లై విల్లి మంగళములోని అరవిందలోచన స్వామి అని అంటూ ఓ మణివర్ణుడా అని పిలుస్తూ తన చేతులు జోడించి నమస్కరిస్తున్నది. 10వ పాశ్రం. ఎంత ఆశ్చర్యము! ఆ స్వామి వచ్చి ఈ తుల్లై విల్లి మంగళమున నిలిచి ఉన్నాడు అని తెలుసుకున్న వెంటనే ఈమె శ్రీదేవి, భూదేవి, రాధాదేవి పిలిచినట్టు ఓ మోహనాకారుడా అని అంటూ ఇంతకు ముందే తెలిసినట్టుగా పిలుస్తూ నమస్కరిస్తున్నది. 11వ పాశ్రం. మనసా వాచా కర్మణ ఆ శ్రీయపతియే తనకు అన్నీ అని తలచిన అందమైన కురుకాపురి నగరములోని షటకోపులు అనే నమ్మాళ్ళవారు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని తుల్లై విల్లి మంగళము గురించి చెప్పిన ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు ఆ శ్రీయపతి యొక్క కైంకర్య సేవకు తగిన వారు అవుతారు. 26వ పత్తులోని 6వ భాగం యొక్క అర్థము. 1వ పాశ్రము. ఈ భూమిని కొలిచిన మోహనాకారుడికి, మనోహరమైన శ్యామలవర్ణ రూపావర్ణుడైన నిండు మేఘపు స్వామికి, ఎర్రని తామర కన్నుల దివ్యకాంతుల స్వామికి, అందమైన నా కూతురు తన మనసునిచ్చి అలంకరించిన తన జుట్టును తన గాజులను జార్చుకుంటున్నది. 2వ పాశ్రం. శంఖము, చక్రము, విల్లు, కత్తి, గద చేత ధరించిన స్వామికి, ఎర్రని పండుటదరము కలిగిన తామర నేత్రుడికి, తేనె నిండిన చల్లని తులసిని కిరీటముగా కలిగిన స్వామికి, అందమైన నా కూతురు తన మనస్సుని ఇచ్చి తన శరీరపు కాంతిని కోల్పోతున్నది. 3వ పాశ్రం. విశాలమైన ఈ లోకమును మింగిన విధమును చూపించిన నోరు కలిగిన ఆశ్చర్యపు బాలుడు ఆ నల్లని కన్నయ్యకు, తిరిగే చక్రపు శ్రీహస్తుడికి, అందమైన నా కూతురు తన మనసుని ఇచ్చి తన పొడవైన జుట్టు యొక్క మృదుత్వమును కోల్పోతున్నది. 4వ పాశ్రం. మహిమాన్విత బ్రహ్మదేవుడిని సృష్టించిన స్వామికి, ఐశ్వర్యవంతమైన ఈ భూమిని కొలిచిన నాథుడికి, రాజ్యము లేని పాండవులకు దూతి అయిన పరిపూర్ణుడికి, అందమైన నా కూతురు తన మనస్సుని ఇచ్చి తన ఎదుమెరుపును కోల్పోతున్నది. 5వ పాశ్రము.
తత్వమయ వేదములు తెలిపిన పరమాత్మకు, మట్టితో నిండిన ఈ భూమిని విడదీసిన వరాహుడికి, తేటనీటిని పడకగా చేసుకుని దేవతలకు ఉపకారము చేసిన స్వామికి నా కన్నులు గప్పి నా బిడ్డ తన మనస్సుని ఇచ్చి తన మతి పోగొట్టుకుంటున్నది. 6వ పాసురం. కల్పవృక్షము వంటి విశాలమైన భుజముల బంగారు కొండ వంటి ఆ స్వామికి, వికసించిన తామరల వంటి శ్రీహస్తుడికి, సుందరమైన చల్లని కిరీటికి, విల్లు వంటి కనుబొమ్మల నా కూతురు తన మనసుని ఇచ్చి తన శరీరపు కాంతిని పోగొట్టుకుంటున్నది. 7వ పాసురం. ఎన్నో ఆభరణములు అలంకరించుకున్న వాడికి, పడగల శేషుడిని పక్కగా కలిగిన వాడికి, చేతులు కాళ్ళు ఎర్రగా కలిగిన వాడికి, ఆ శ్రీకృష్ణుడికి అందమైన నా కూతురు తన మనస్సుని ఇచ్చి తన లావణ్యమును పోగొట్టుకుంటున్నది. 8వ పాసురం. గురువింద చెట్టు ఎండిపోనట్లు విరిచిన అసహాయుడికి, మాయా శకటమును తన్నిన నాయకుడికి, పూతన శివమై పడినట్లు పాలు తాగిన భగవానుడికి, పరిమళించు నల్లని కురుల నా కూతురు తన మనస్సుని ఇచ్చి తన అందమును పోగొట్టుకుంటున్నది. 9వ పాసురం. అందముగా అలంకరించుకుని ఆశ్చర్యము కలిగించిన పొట్టి బ్రహ్మచారి వామనుడికి, దివ్యకాంతల తేజోమయుడైన ఎర్రని కాంతిమూర్తికి, గొప్పవాడైన ఆ శ్రీరామచంద్రుడికి, నగలను సింగారించుకున్న లేత హృదయపు నా కూతురు తన మనస్సుని ఇచ్చి కళావిహీనురాలు అవుతున్నది. 10వ పాసురం. పొడవైన గొప్ప కిరీటము కలిగిన చెల్లని తులసీధరుడికి, మల్లయోధులతో పోరాడిన భుజబలుడికి, ఆశ్చర్యము కలిగించే అనేక రూపములై ఉన్న మాయాలోలుడికి తన మనసుని ఇచ్చి బుద్ధిమంతురాలు అయిన నా కూతురు తన మర్యాదను కోల్పోతున్నది. 11వ పాసురం యొక్క అర్థము. పరిమళించే అందమైన తోటల విలక్షణ వెంకటేశ్వరుడు గురించి, అందమైన ప్రాకారములు కలిగిన కురుకాపురి నగరములోని శటకోపులు అనే నమ్మాళ్ళు వారు చెప్పిన అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు అంతిలేని భోగభాగ్యములను అనుభవించెదరు. తిరువాయిమొళి 6వ పత్తులోని 7వ భాగము అర్థము. 1వ పాశ్రము. మనము తినే ఆహారము, తాగే నీరు, నమిలే తాంబూలము అన్నీ కూడా స్వామివే అని అనుకుంటూ, ఆ స్వామి గుణ సంపదలు నిండి ఉన్న ఊరి గురించి అడుగుతూ, చిన్నదైన నా కూతురు కన్నులలో నీరు నింపుకొని చేరుకునే ఊరు ఖచ్చితంగా ఆ తిరుక్కోవలూరునేమో. 2వ పాసురం. పాపాత్మురాలిని, ఈ లోకంలోని అన్ని ఊళ్ళలోనూ దేశములలోనూ తన వలే ఆ స్వామి పేర్లనే తలుచుకుంటూ నీతిగా ఉన్నారు అని భ్రమించి, నా కూతురు నిండు సంపదలతో నిండి ఉన్న చెరువుల తిరుక్కోవలూరునకే వెళ్ళి ఉంటుందేమో. చెప్పండి చిలకల్లారా. ఈ గోరువంకలు, ఈ పచ్చని చిలకలు, ఈ బంతిపూల సజ్జ, ఈ గిన్నెలు అన్నిటినీ విడిచిపెట్టి ఆ శ్రీయపతి పేర్లనే తలుస్తూ తరించాలి అని నా కూతురు తన పండు వంటి పెదవులు అదురుతుండగా వర్షించే కన్నులతో చల్లని చెరువుల తిరుక్కోవలూరునకే వెళ్ళినదేమో. 4వ పాసురం. పనికి మాలిన పలుకులు పలికే ఇరుగు పొరుగు వారి మాటలు విని చిన్న లేడి కోన వంటి నా కూతురు తన సన్నని నడుము వణుకుతుండగా నిక్షేప విదాయ స్వామిని పవళించిన ఆ తిరుక్కోవలూరునకే వెళ్ళినదేమో. అయ్యో. 5వ పాసురం. ఎక్కడికి కదలని నా చిట్టి తల్లి ఆ స్వామిపై విరహతాపముతో చెరువుల చుట్టూ పూల తోటలున్న తిరుక్కోవలూరులోని శ్రీయప్పతి ఉన్న దేవాలయమును చూస్తూ తన మనసును చల్లబరుచుకోగలదా? 6వ పాసురం. విశాలమైన కన్నులలో నీరు నింపుకొని ఒంటరిగా వెళ్ళిన లేడి కూన వంటి నా కూతురు దక్షిణ దిక్కున తిలకమ్మ వలె ఉన్న తిరుక్కోవలూరునకు వెళ్ళి ఆ శ్రీయప్పతి యొక్క అందమైన కన్నులను, ఆ ఎర్రని నోటిని భక్తి పార్వస్యముతో చూస్తూ ఆ స్వామిలో కరిగిపోతుందేమో. 7వ పాసురం. కన్నీళ్లు నిండిన కన్నులతో భ్రమపడుతున్న మనస్సుతో రాత్రనక పగలనక ఓ మోహనాకారా అని అంటూ పిలుస్తూ నీరసంతో వంగిపోయిన నా కూతురు ఐశ్వర్యవంతుడు అయిన ఆ స్వామి పవళించిన తిరుక్కోవలూరునకు నడుచుకుంటూ వెళ్ళగలదా? 8వ పాసురం. ఆర్తి నిండిన హృదయముతో కన్నీళ్లు నిండగా వంగిన సన్నని నడుముపై చెయ్యి వేసుకుని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిన నా కూతురు వాడిపోని పువ్వులోని లక్ష్మీదేవికి భర్త అయిన ఆ శ్రీయపతి ఉన్న తిరుక్కోవలూరునకు చేరగలదా? 9వ పాసురం.
కనిపించిన ప్రతీదీ నా శ్రీకృష్ణుడిదే అని అంటూ తన మనస్సంతా ఆ స్వామిని నింపుకొని అందముగా అలంకరించుకున్న నా కూతురు అన్నిటినీ కాదనుకొని ఒక్కసారైనా మన గురించి ఆలోచించకుండా ఊరి వారందరూ తప్పుపట్టే విధముగా ఆ తిరుక్కోవడూరునకే వెళ్ళినట్లున్నది. 10వ పాసురం. ఓ దేవతలారా, మాసిపోని మచ్చ వస్తుంది అని తెలిసిన ఆ స్వామి ఉన్న తిరుక్కోవడూరునకు వెళ్ళిన విశాలమైన కన్నుల నా కూతురు సకల లోకములలోనూ నిండి ఉన్న కమలాక్షుడిని క్షణమైనా వదలకుండా ఉండగలదా? 11వ పాసురం యొక్క అర్థము. గొప్ప నిధి అయిన మధుసూదుడిని తెలుస్తూ నిక్షేప విదాయ స్వామి ఉన్న తిరుక్కోవళూరు గురించి గుర్తులు ఇచ్చిన తోటలు చుట్టిన తిరుకాపురి నగరంలోని షటగోపులు అనే నమ్మాళ్ళవారు చెప్పిన అర్ధవంతపు ఈ ద్రవిడ పాశ్రములలో ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు గొప్పవారగుదురు. తిరువాయ్మొళి 6వ పత్తులోని 8వ భాగం యొక్క అర్థము. 1వ పాశ్రము. ప్రేమైన పక్షుల్లారా, నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఇంతకుముందు ఈ లోకముల అన్నిటినీ సృష్టించిన మేఘవర్ణుడు నా మనసును దోచుకున్న అందమైన శ్రీకృష్ణుడికి పాపిష్టిదాన్ని నా గురించి వివరముగా చెప్పి ఆ వైకుంఠముతో పాటు మొత్తము ఈ బ్రహ్మాండమునంతా ఏలుకోరా. 2వ పాసురం. ఓ పచ్చని చిలకల్లారా, చేతిలోన చక్రము కలిగిన పండు పెదవి స్వామిని చూసి ఈ శరీరముతో నేను పడుతున్న బాధను చెప్పి వెంటనే పరిగెడుతూ వచ్చి పెద్ద పెద్ద కాటుక కన్నుల అందమైన నా నెచ్చలలో ముందు నా చేతిలో ఉన్న మధురమైన పాయసమును ప్రతిరోజు మీరు తిని వెళ్ళరా. ఓ తుమ్మిదలారా, పాండవులు ఐదుగురి గురించి కదిలే పెద్ద రథముతో కురు సైన్యమును భస్మము చేసిన స్వామి ఆ భగవానుడు ధరించిన చల్లని తులసిలోని తేనెను త్రాగిన స్వచ్ఛమైన నోటితో మీరు పరిగెడుతూ వచ్చి నా కొప్పుపై విరిసిన పువ్వులలోని తేనెను తాగి వెళ్ళరా. 4వ పాసురం. మల్లలపై వాలిన తుమ్మెదల్లారా, పాపాత్మురాలిని అయిన నాకు కనపడకుండా నన్ను కలిసి వదిలి వెళ్ళిన స్వామి మధురమైన మధువు కారే చల్లని తులసిని కిరీటముగా కలిగి ఉన్న స్వామిని చూసి వచ్చి నా పూలలోని తేనెని తాగి వెడుతూ నీకు వారు తగినవారే అన్న ఒక్క మధురమైన మాటను చెప్పి వెళ్ళరా. 5వ పాసురం. నేను పెంచిన ఓ బంగారు చిలకల్లారా, రండి, నేను మీకు కూడా చెబుతున్నాను. ఎర్రని కన్నుల ఆ గరుత్మంతుడిని నడుపుతూ వచ్చి పాపాత్మురాలిని అయిన నా మనసును అపహరించిన స్వామి, నల్ల మబ్బు వలె ఉండే స్వామి, ఎర్రని నోరు ఎర్రని కన్నుల అందమైన కల్పవృక్షమును ఏదో విధముగా వెళ్ళి చూసి వచ్చి నేను చేస్తున్నది సరి అయినదే అని నాతో చెప్పరా. 6వ పాసురం. మహాపాపము చేసిన నేను పెంచిన చిటి చిటి గోరువంకల్లారా, నేను మీకు నేర్పిన చిటి చిటి పలుకులతో వెలిగే జంజపు వక్షపు స్వామి ఆ శ్రీకృష్ణుడు తన నిండైన దివ్య పాదములపై ఉన్న చల్లని తులసిని మనకు ఇచ్చేటట్లు చెయ్యరా. 7వ పాసురం. ఓ బంగారు బొమ్మల్లారా, నెల్లు పూల రంగు కలిగిన పద్మముల వంటి కన్నుల మాయాలోలుడు చేతనములై ఉన్న చక్రధరుడికి భయంకరమైన కేసి నోటిని చీల్చిన మధుసూదనుడికి పాపాత్మురాలిని అయిన నేను బాధపడుతున్నాను అని ఒక్క మాట అయినా చెప్పిరారా. 8వ పాసురం. పాపాత్మురాలిని అయిన నేను వివసనే ఎంతకాలము బతకను. ఏ మచ్చాలేని తెల్లని రెక్కల కొంగ, నాపై దయచూపవా. మాయని నల్ల రంగు కలిగిన స్వామిని వెలుగుతున్న కిరీటపు దేవాది దేవుడిని చూసి చూసినప్పటి నుండి స్వచ్ఛమైన నా మంచి మనసుతో నేను వేరొకరిని చూడలేకపోతున్నాను. 9వ పాసురం. నీటి అలలపై ఆహారమును ఎదుగుతూ తిరుగుతున్న పెద్ద పెద్ద కొంగల్లారా, నాకంటూ ఒక్కటి కూడా లేని పాపాత్మురాలిని అయిన నన్ను నువ్వు తప్ప వేరెవరూ రక్షించేవారు లేరు అని అంటూ నేను చెప్పిన మాటలను దయతో నా స్వామికి చెప్పిరారా. 10వ పాసురం. ఏ బాధ లేకుండా పూలపై తిరగాడుతున్న ఓ హంస జంటల్లారా, మీ గురించి ఈమె ఏ విధముగా పరితపిస్తున్నదో చూడండి అని ఆ లక్ష్మీ వల్లభుడికి రహస్యముగా చెప్పి
ఆ స్వామి బదులుగా ఇచ్చిన మాటలను తీసుకుని వచ్చి నాతో చెప్పరా? 11వ పాసురం. మధుసూదనుడి దివ్యపాద పద్మముల గురించి చెప్పిన మాటలను పరిమళించే పూల తోటలు చుట్టిన కురుకాపురి నగరములోని షటగోపులు అనే నమ్మాళ్ళవారు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను అర్థము చేసుకుంటూ చదవగలిగిన వారు నీటి చలములందు ఉన్న ఇసుక సన్నని ఇసుక రేణువులు కరిగి నీరైపోవునట్లుగా కరిగిపోయేదరు. తిరువాయిమొళి 6వ పత్తులోని 9వ భాగము. మొదటి పాశ్రము. భూమి, ఆకాశము, అగ్ని, గాలి, నీరు, వెలిగే సూర్యచంద్రులు, శివుడు, బ్రహ్మదేవుడు అన్నీ అయి ఉన్న నా స్వామి, ఏదో ఒకరోజు ఈ భూమి ఆకాశము పులకరించినట్లు మెరిసి పదునైన చక్రము తెల్లని శంఖమును ధరించి పాపాత్ముడిని అయిన నా దగ్గరకు రావయ్యా. 2వ పాశ్రం. బుద్ధి బలమును చూపి ఈ భూమిని ఆకాశమును సంతోషముగా తీసుకున్న నా స్వామి, ఓ మాయాలోలుడా, ఓ వామనుడా, ఏదో ఒకరోజు ఈ భూమి మీదకు వచ్చిన నిన్ను చూసి ఆనందముతో నేను పరవశిస్తూ నాట్యమాడాలయ్యా. 3వ పాశ్రం. ఈ భూమిపైన నడిచి నిలిచి పవళించి కూర్చొని ప్రతి యుగములోనూ అన్ని ప్రాణులను కాపాడువాడా, భక్తితో శ్రీ మహాలక్ష్మితో పాటు ఉన్న నిన్ను పొందలేక తల్లడిల్లుతున్నానయ్యా. 4వ పాశ్రం. శకటాసురుడి శరీరము ముక్కలు ముక్కలై విరిగిపోనట్లు బుల్లి పాదములను చాచిన సర్వేశ్వర, శివుడు బ్రహ్మదేవుడితో పాటు ఇంద్రాది దేవతలందరితోనూ కలిసి ఏదో ఒక రోజున ఈ భూమిపైన కనిపించవయ్యా. 5వ పాశ్రం. ఆ వైకుంఠములో కూర్చున్నావు, ఈ తిరుమలలో నిలుచున్నావు, ఆ క్షీరసాగరమున శయనించావు, అన్నిటి యందు అంతటా నిండి దాగి ఉండి ఈ భూమిపైన తిరుగాడుతున్నావు, లెక్క కందని పై ఆకాశంలోనూ నా ఆత్మలోనూ చేరి ఉన్నావు అని అనుకునే నువ్వు నీ రూపమును చూపకుండా ఎంతకాలము దాగుండిపోతావు. 6వ పాశ్రము. ఒక పాదమును పెంచి దాని కింద విశాలమైన ఈ భూమినంతా ఉంచి 2వ పాదముతో సకల లోకములను తాకిన సర్వేశ్వరుడా, ఓ ఆచార్యుడా, ఎల్లవేళలా నిన్ను చూడాలి అనే ఆశతో కొవ్వొత్తి వలె కరుగుతూ ఈ లోకములో అతి కష్టముగా తిరుగుతున్నానయ్యా. 7వ పాశ్రమం. లోకనాయకుడవై ఈ లోకములన్నిటికీ ఒకే ఆత్మవై అండపిండ బ్రహ్మాండములలోనూ 10 దిక్కులలోనూ కర్మల ఫలితముగా తిరుగాడుతూ లెక్క పెట్టలేనన్ని ఆత్మలకు నిత్య నిర్వాహకుడవై ఉన్న నా స్వామి, అంతులేని అజ్ఞానినై ఉన్న నాపై దయచూపవయ్యా. 8వ పాశ్రం. జ్ఞానులకు ఆత్మయే ఉన్న జ్యోతిస్వరూపుడా, భక్తులపై అఖండమైన వ్యామోహము కలిగిన ఆశ్రిత వ్యామోహనుడా, జ్ఞానహీనుడనైను అయినా నాపై దయచూపవయ్యా. నిన్ను తప్ప వేరొకటి ఎరుగని ఈ భక్తుడి మనసును భ్రమింప చెయ్యాలి అని నన్ను ఇంకా బయటపడేసి చెడగొడుతున్నావా స్వామి. 9వ పాశ్రం. నా 5 ఇంద్రియములకు అల్పసుఖములను చూపెట్టి పాపాత్ముడిని అయిన నా మనసు అల్లాడునట్లు చేసి నన్ను బాధ పెడుతున్న నా స్వామి, విశాలమైన చల్లని తామర పాదములతో ఈ భూమిని కొలిచి తీసుకున్న నా స్వామి, నీ చెంతకు నన్ను పిలిపించుకునే సమయము ఇంకా రాలేదా? పదవ పాశ్రం. పొట్టి పొడుగు లేకుండా నాశనమే లేని కాలమంతా ఇవున్న స్వామి చిలికిన పెరుగు తిన్నాడు అని చెప్పినప్పుడు ఆత్మాభిమానము కలిగి ఉన్న నేను అయ్యో అలా చేశాడేమిటి అని ఒక్క క్షణము ఆలోచించినట్లయితే నేను నీకు సేవ చేయగలిగేవాడినా. 11వ పాశ్రం. జ్ఞానముతో కానీ మనసుతో కానీ ధ్యానముతో కానీ ఎవరికి అందని ఆ శ్రీయప్పతికి సరి అయిన భక్తులకు సేవ చేసే షటగోపులు ప్రశాంతముగా చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారిని లోకములను మింగిన ఆ స్వామి తన భక్తులుగా చేసుకొనును. తిరువాయిమొళి 6వ పత్తులోని 10వ భాగము. 10వ భాగం యొక్క అర్థము. మొదటి పాశ్రము. అవధులు లేని కీర్తివంతుడా, ఈ లోకమును మింగిన పెద్ద నోరు కలిగిన నా స్వామి, నిత్యమైన కాంతితో నిండి ఉన్న దివ్యస్వరూపుడా, ఈ లోకమునకే తిలకమై ఉన్న వెంకటాద్రిలో
భక్తుల పరిపూర్ణమైన ప్రాణమై ఉన్న నా స్వామి శ్రీ వెంకటేశ్వర, ఈ కళంకపు భక్తుడు నీ దివ్య పాద పద్మములను చేరే విధమును చెప్పవయ్యా. రెండవ పాశ్రము. అతి భయంకరమైన రాక్షసకులము ముక్కలు ముక్కలై భస్మమై మట్టిలోన కలిసిపోవునట్లు జ్వలించే శ్రీచక్రమును దక్షిణ హస్తమున కలిగి ఉన్న దేవాదిదేవ, బురద నిండిన చెలమలలోని తామర పువ్వులు ఎర్రని నిప్పు రంగుతో వికసించే వెంకటాద్రిలో ఉన్న స్వామి శ్రీ వెంకటేశ్వర, తీరని ఆర్తితో భక్తి నిండిన నాకు నీ దివ్యపాద పద్మములను చేరే విధమును చెప్పవయ్యా. మూడవ పాశ్రము. దివ్యకాంతితో మురిపించే నా స్వామి గొప్ప మేఘవర్ణుడా, ఓ మాయాలోలుడా, నా మనసులోన చేరి ఉన్న తీయని అమృతమా, దేవతలకే అధిపతిపై ఉన్న దేవాదిదేవ, బంగారు మణులు ముత్యములు కదలాడే తేటనీటి జలపాతములు నిండిన వెంకటాద్రిలో ఉన్న నా స్వామి శ్రీ వెంకటేశ్వర, నీ దివ్యపాద పద్మములను చేరాలి అని అనుకుంటున్న ఈ భక్తుడిని చూసి అయ్యో అని జాలిపడవయ్యా. నాలుగవ పాశ్రం. అయ్యో అని అనుకోకుండా ఈ లోకమును బాధ పెట్టే రాక్షసుల బ్రతుకులపై నిప్పు రవ్వల బాణములను కురిపించే ధనుర్ధారి ఉజ్వలుడైన ఓ శ్రీయప్పతి, దేవతలు మునులందరూ నమస్కరించే శ్రీ వెంకటేశ్వర స్వామి, మహాపాపాత్ముడిని అయిన నన్ను పూల వంటి నీ దివ్యపాద పద్మముల చెంతకు చేర్చవయ్యా. ఐదవ పాశ్రం. ఆనాడు గుంపుగా ఉన్న మద్ది చెట్లు ఏడింటిని తిరుగులేని గొప్ప విలుతో కొట్టినవాడా, కలిసి ఉన్న మద్ది చెట్లు రెండింటి నడుముకు పోయిన కారణ జన్ముడా, దట్టమైన మేఘముల వంటి ఏనుగులు చేరి ఉన్న వెంకటాద్రిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి, దృఢమైన విల్లు వంటి నీ దివ్యపాద పద్మములను ఈ భక్తుడు ఏనాడు చేరగలడు. ఆరవ పాశ్రం. ఈ భూలోకములోని వారందరూ ఎప్పుడెప్పుడు వచ్చి సేవించాలి అని అనుకుంటుండగా దేవతలు మునులు ఎల్లవేళలా గుంపులు గుంపులుగా వచ్చి కీర్తించే వెంకటాద్రిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి, నిజమైన నీ దివ్యపాద పద్మములకు నిండైన భక్తితో నేను కైంకర్య సేవను చేస్తూ ఉండిపోయేది ఎప్పుడో. ఏడవ పాశ్రము. భక్తుడిని అయిన నేను అనుభవించే అమృతమా, ఓ దేవాది దేవుడా, శత్రునాశక గరత్మంతుడిని వాహనముగా కలిగిన నా స్వామి, అందమైన పండు వంటి అదరపు సర్వేశ్వర, పాపములతో వచ్చిన ఈ దుఃఖములను తీర్చే దివ్యౌషధమా, వెంకటాద్రిలో ఉన్న నా స్వామి, కలలోనైనా నీ దివ్యపాద పద్మములను చూడలేకపోతున్నాను అన్న విషయమును నేను భరించలేకపోతున్నానయ్యా. ఎనిమిదవ పాశ్రము. నీలకంఠపు శివుడు, మహాజ్ఞాని అయిన బ్రహ్మదేవుడు, ఇంద్రాది దేవతలు అందరూ అభిమానముతో సేవించే సర్వేశ్వర, నీ దివ్యపాద పద్మములను చూడాలి అనే ఒకే ఒక కోరికను అల్పబుద్ధి కలిగిన నేను వదిలిపెట్టలేకపోతున్నాను. మాయలు చేసే చిన్ని కృష్ణుడవై వచ్చినట్లు ఇప్పుడు నా ముందుకి రావయ్యా. 9వ పాశ్రం. వచ్చినట్టుండి రానివాడా, రానివాడి వలే ఉండి వచ్చినవాడా, ఎర్రని తామర కన్నులు పండుటదరము 4 చేతులు నిండి ఉన్న అమృతమా, నా ప్రాణమా, రాత్రిని కూడా పగలు చేయగలిగే చింతామణి కాంతులతో మెరిసే వెంకటాద్రిలోని శ్రీ వెంకటేశ్వర, నీ భక్తుడిని అయిన నేను నీ దివ్యపాద పద్మములను ఒక్క క్షణమైనా వదిలి ఉండలేకపోతున్నానయ్యా. 10వ పాశ్రము. లక్ష్మీదేవి నివసించే శ్రీవత్స వక్షస్థులుడా, 3 లోకములలోనూ కీర్తి పొందిన నా స్వామి, తప్పులేని దేవతలు గొప్ప గొప్ప ఋషులు సేవించే శ్రీ వెంకటేశ్వర, నన్నేలు నా స్వామి, నీ దివ్యపాద పద్మములను చేరాలి అనే ఆశ తప్ప వేరే ఏ ఆలోచన లేనివాడను. భక్తుడిని అయిన నేను నిన్ను ఒక్క క్షణమైనా ఎడబాయలేకున్నాను స్వామి. 11వ పాశ్రం యొక్క అర్థము. ఆ స్వామి దివ్య పాద పద్మముల కిందకు భక్తితో చేరి సుఖపడండి అని అంటూ దుఃఖములను పోగొట్టుకునే మంచి దారిని చూపెడుతూ బ్రహ్మాండమైన పొలములు కలిగిన కురుకాపురి నగరంలోని షటకోపులు అనే నమ్మాలి వారు చెప్పిన అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలో తిరుపతికి సంబంధించిన ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు తాము ఆశ్రయించిన దేవుడికి పరమభక్తులై తమ జీవిత తదనంతరమున గొప్ప వైకుంఠంలో తిరుగాడిదరు.